ఏం ప్రాబ్లం అవుతుంది సార్? మీకే ఇప్పుడు రిప్యుటేషన్ పోతుంది కదా సార్. లీగల్ నోటీస్ వస్తే రిప్యుటేషన్ పోతుందా? ఆల్రెడీ అంటున్నారు చాలా మందికి డైలీ లీగల్ నోటీస్ వస్తాయి సార్, వాళ్ళ రిప్యుటేషన్ మొత్తం పోతుందా? ఆయన కోర్టుకి వెళ్తా అంటున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? లోన్ తీసుకున్నారు ఇట్లా పే చేయలేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? వాడు పోస్ట్ మ్యాన్ వచ్చి ఇంట్లో సపరేట్గా ఇస్తారు నోటీస్, కానీ గల్లీ మొత్తం చెప్పాడు కదా నోటీస్ ఇచ్చిన అని చెప్పేసి. ఎవరో ఒకరు చూస్తారు కదండి తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు. చూస్తే ఏమైంది సార్? అంతా భయపడుతుంది మీకు. ఫియర్ కాంప్లెక్సిటీ చాలా ఉంది మీకు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అదే అంతే అంతే ఇంక్లూడ్ అయినా పర్లేదు చార్జెస్ అనేది. యాజ్ పర్ అగ్రిమెంట్ ఎంత ఉందో అంతే వేయండి. ఎంత ఇంక్లూడ్ అయితే ఎంత ఎంత అంటే ఇస్తారా? చార్జెస్ ఎంత ఇంక్లూడ్ అయినా పర్లేదు. యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం వేయండి. ఎంత 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 ఎట్లా ఇస్తారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ మీ ప్రాబ్లం అర్థం చేసుకుంటున్నా అంటుండు. సో ఎట్ ద సేమ్ టైం మళ్ళీ పేమెంట్ రిమైండ్ చేస్తున్నాడు, పేమెంట్ అడుగుతున్నాడు. సో ఏ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ నాకు అర్థం కావట్లేదు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరు మీరు? ఇక్కడ నుంచి చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి మేడం. టైం పడుతుంది మేడం. పడుతుంది, ఒక 2 months పడుతుంది. ఇంకో 2 months పడుతుంది. ఇంకో 2 months పడుతుంది మేడం. 2 months. హలో ఏమేమైంది? బిల్ పేమెంట్ ఇది అంత. ఏం పేరు? మీ పేరేం పేరు చెప్పొద్దా? ఇంట్రడక్షన్ ఏం లేదా సార్? ఇంట్రడక్షన్ ఏం లేదా అంటున్నా. అదే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఏదండి అంటాను. మీరు ఎవరు మాట్లాడదు ఇంతకు? చెప్పండి సార్, పేమెంట్ ఏది? వినబడట్లేదు సార్, మీరు ఎవరు అంటున్నా? మేము ఎస్బీఐ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, కలెక్షన్ టీమ్. ఏం పేరు మీ పేరు? శ్యామ్ అండి. శ్యామ్ ఏజెంటా మీరు? అవును చెప్పండి. టైం పడుతుంది, నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, మెడికల్ ఇష్యూ ఉంది. మెడికల్ ఇష్యూ అని కూడా కాదండి, మీకు మెడికల్ ఇష్యూ ఉంటే ఏమైనా హెల్ప్ చేయడానికి బాగుంటుంది. అందుకని మీరు 2 months 3 months డిలే చేసుకుంటే అట్లా ఇస్తారు మీకు. మెడికల్ ఇష్యూ వస్తే నేనేం చేయాలి దానికి? మెడికల్ ఇష్యూ ఉంటే నేనేం చేయాలంటున్నా? మీరేం చేయాలంటే మేనేజ్ చేసుకోవాలి. ఎట్లా మేనేజ్ చేయాలి? నేను డాక్టర్నా? జనరల్ స్టోర్ లో పనిచేసే సామాన్య వ్యక్తి అంతేనా? మిడిల్ క్లాస్ పీపుల్ లో ఉన్న ఒక సామాన్య వ్యక్తిని కాదు, నీలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చే పవర్ఫుల్ వ్యక్తిని. వచ్చిన ఒక వ్యక్తి చేసుకోవాలి. వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. శక్తియా? వ్యక్తి కాదు శక్తియా? అయితే 6 వేలు కట్టేసుకో శక్తి. శక్తి ఓకే శక్తి. ఇప్పుడు 6 వేలు కట్టేసుకో శక్తి. టైం పడుతుంది ఏజెంట్. టైం కాదు శక్తి, ఇప్పుడు జమ్మని వేస్తా అన్నావు కదా. ఎవడేస్తాను చెప్పు జమ్మని? మీరే కదా శక్తి. శక్తి వ్యక్తి కాదు, మీలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చిన వ్యక్తి అంటు అతను. చెప్పండి పాయింట్కి రండి, సొల్లేందుకు కానీ. 5,600 రూపాయలు పేమెంట్ పెండింగ్ లో ఉంది. టైం పడుతుంది నాకు, 1-2 months పడుతుంది. 2 months పడుతుంది, 1 month కాదు. 2 months పడుతుంది. మీకు చార్జెస్ అంతా ఇంక్లూడ్ అయినా పర్లేదు. యాడ్ చేయండి, ఏం చేస్తాం ఇంకా. ఎంత ఇంక్లూడ్ అయినా పర్లేదు. ఇదంతా ఇంక్లూడ్ అంటే యాజ్ పర్ ద డ్యూ ప్రాసెస్ ఏముందో అదే అవుతుంది కదా. హలో అదే అంతే ఇంక్లూడ్ అయినా పర్లేదు మీకు చార్జెస్ అనేది. యాజ్ పర్ అగ్రిమెంట్ ఎంత ఉందో అంతే వేయండి. ఎంత ఇంక్లూడ్ అయితే ఎంత ఎంత అంటే చేస్తారా? చార్జెస్ ఎంత ఇంక్లూడ్ అయినా పర్లేదు. యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం వేయండి. ఎంత 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 ఎట్లా ఇస్తారు? అడుగుతున్నా, ఎంత ఇంక్లూడ్ అయినా పర్లేదు మీకు. సరిగ్గా చెప్తున్నా, యాజ్ పర్ అగ్రిమెంట్ ఏముందో అదే యాడ్ చేయండి. సార్ మీ వాయిస్ అనేది కట్ అవుతుంది. యాజ్ పర్ అగ్రిమెంట్ ఏది ఉందో అదే యాడ్ చేయి. హలో యాజ్ పర్ అగ్రిమెంట్ ఏముందో అదే యాడ్ చేయి అంటున్నా. వాయిస్ కట్ అవుతుంది. హలో ఇప్పుడు వినపడుతుందా ఇప్పుడు? చెప్పండి. యాజ్ పర్ అగ్రిమెంట్ ఏది ఉందో అదే యాడ్ చేయి. అగ్రిమెంట్ లో ఎంత ఉందో అంతే యాడ్ చేయి. పెంచాల్సిందేనే కదా. నువ్వేనా యాడ్ చేసేది? అవునా? ఇంకోటి ఏంటంటే టెంపరీ బ్లాక్ లో కూడా ఉంది మీ కార్డు. పర్మనెంట్ బ్లాక్ చేయండి దాన్ని. సరే చేసుకుంటాం, అది మాకేం ఇష్యూ కాదు. ఫ్యూచర్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మాత్రం దొరకదు మనకి. ఓకే, అది పక్కన పడితే ఈ 5,600 రూపాయలు పేమెంట్ పెండింగ్ ఉంది కదా, ఆ పేమెంట్ గురించి నేను అడుగుతున్నా. పేమెంట్ అయితే నాకు మెడికల్ ఇష్యూ ఉందని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సరే అండి, పెట్టండి. ఇంకా నేను చేయాల్సింది చేస్తాను. చేయాల్సింది చేస్తా, నేను కూడా చేయాల్సింది చేస్తా. సార్ ఉంటా సార్. ఉంటారా? చేయాల్సింది చేస్తాను. నేను కూడా చేయాల్సింది చేస్తా అంటున్నా. నా పేరు వినయ్ అండి, నేను స్మార్ట్ క్యాన్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి వినయ్ గారు. కాల్ రికార్డింగ్ అవుతుంది, క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం.
చెప్పండి మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు కదండి, తీసుకున్నా. ఇంకా పెండింగ్ ఉంది సార్ అమౌంట్ అది. టైం పడుతుంది అండి నాకు. సార్ ఇప్పటికే మీరు చాలా రోజులు అయిపోయింది కదా సార్, మళ్ళీ టైం అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 2 months పడుతుంది అండి. ఎందుకు సార్ అంత లేట్ ఎందుకు? ఫండ్ ఇష్యూ ఉందండి. సారీ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ సార్. అట్లీస్ట్ 1 EMI అయినా పేమెంట్ చేసుకోండి కదా. ఏంటండి అర్థం కాలేంది? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ సార్. ఏం అర్థం చేసుకున్నావు సార్? మీరు చెప్పారు కదా ఇప్పుడే అర్థం చేసుకుని ఇష్యూ ఉంది అండి అన్నారు కదా. ఓకే, ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి ఒకసారి. చేసుకుంటాను, అట్లీస్ట్ ఒక 1 EMI అయినా పేమెంట్ చేసుకొని మీకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటది కదా అంటున్నాను. ఇంకేం అర్థం చేసుకున్నావు మరి నన్ను ఇంకా? అందుకే మీరు కట్టలేదు సార్ అని చెప్పి అంటున్నా. అర్థం ఏం చేసుకున్నావు అంటున్నా? అర్థం చేసుకుంటా అంటున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అంటున్నావు కదా, ఏం అర్థం చేసుకున్నావు చెప్పండి సార్. ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ అంటున్నావా? ఏం అర్థం చేసుకున్నావు అంటున్నా? మీరు అన్నారు కదండి నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా, అది అర్థం చేసుకున్నా. అట్లీస్ట్ 1 EMI అయినా పేమెంట్ చేసుకోండి అంటున్నా సార్ నేను. అసలు అర్థం చేసుకోవడం అంటే మీనింగ్ ఏం చెప్పండి? మీ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకున్నా. సొల్యూషన్ ఏమి ఇచ్చినావు చెప్పండి సార్. గంటకో ముచ్చట మాట్లాడతావు. మీ ప్రాబ్లం ని అర్థం చేసుకున్నా. ఏం అర్థం చేసుకున్నావు? ఏం అర్థం చేసుకున్నావు? ఎట్లా రిసాల్వ్ చేయాలని ఎట్లా అనుకుంటున్నావు చెప్పండి ఒకసారి. మీరు అన్నారు కదండి ఫండ్ ఇష్యూ అని చెప్పేసి. ఓకే, అప్పుడు అర్థం చేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోలేనండి. అదే కదా ప్రాబ్లం. చేసుకుంటే మీకు కాలు వచ్చిందా కావుతుంది వెయిట్ చేస్తేనే ఉంది. మరి మన రెస్పాన్సిబిలిటీ కదా సార్, పేమెంట్ పే చేసుకోవాలి కదా. అట్లీస్ట్ 1 EMI అయినా పేమెంట్ చేసుకోవాలి కదండి. సెటిల్మెంట్ చేస్తా ఒక 2 months తర్వాత. ఇది సెటిల్మెంట్ చేసుకుంటే ATV 6,000 వస్తుంది సార్. 2 months తర్వాత వేసుకుంటా, అంత కట్టలేను కానీ. అందుకే కదా సార్ అట్లీస్ట్ 1 EMI అయినా అడ్జస్ట్మెంట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి కదా అంటున్నాం. ఈ EMIలు కట్టుడు మంతను కాదు సార్. మళ్ళీ మీకు అవసరమా చెప్పండి? లీగల్ ఇష్యూ, లీగల్ నోటీసులు, కోర్టుకు వెళ్ళినది ఇవన్నీ అవసరమా చెప్పండి? కోర్టుకు నేను డైలీ వెళ్ళి వస్తా సార్. డైలీ వెళ్ళడు వేరే సార్, ఇప్పుడు వెళ్ళడు వేరే సార్ కోర్టుకి. అంటే ఎట్లా వేరే? ఇప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కదండి. ఏం ప్రాబ్లం అవుతుంది సార్? మీకే ఇప్పుడు రెప్యుటేషన్ పోతుంది కదా సార్. లీగల్ నోటీస్ వస్తే రిప్యుటేషన్ పోతుందా? ఆల్రెడీ అంటున్నారు చాలా మందికి డైలీ లీగల్ నోటీస్ వస్తాయి సార్, వాళ్ళ రెప్యుటేషన్ మొత్తం పోతుందా? ఆయన కోర్టుకు వెళ్తా అంటున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? లోన్ తీసుకున్నారు ఇట్లా పే చేయలేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? వాడు పోస్ట్ మ్యాన్ వచ్చి ఇంట్లో సపరేట్గా ఇస్తారు నోటీస్, కానీ గల్లీ మొత్తం చెప్పాడు కదా నోటీస్ ఇచ్చిన అని చెప్పేసి. ఎవరో ఒకరు చూస్తారు కదండి తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు. చూస్తే ఏమైంది సార్? అంత భయపడుతుంది మీకు. ఫియర్ కాంప్లెక్సిటీ చాలా ఉంది మీకు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. మీరు వెంటనే సైకాట్రిస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఇట్లా భయపడుతూ జీవిస్తే బతకలేరు, బతికినా వేస్ట్. అది ఏమైందండి అర్థమవుతలేదు. ఇట్లా భయపడుతూ బతకండి అంటున్నా. మీలో ఫియర్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. ఎవడో పోస్ట్ మ్యాన్ అంటే నా లీగల్ నోటీస్ చూస్తే నేను భయపడిపోయినట. అంతేనా మీరు చెప్పేది? ఎందుకు భయపడతారండి లీగల్ నోటీస్ వస్తే? మరి మీరే అంటున్నారు కదా ఇబ్బంది అవుతుందా పక్కోడు చూస్తారు అంటే. పక్కోడు చూస్తే ఏంది, పొరుగుడు చూస్తే ఏంది సార్? అట్లీస్ట్ 1 EMI అయినా పేమెంట్ చేసుకోండి కదా సార్. అడ్జస్ట్మెంట్ EMI ప్రజెంట్ కట్టే తీసుకోండి. అంత టైం వేయలేము కదండి మేము. సార్ మీరు టైం ఇవ్వలేరు. ఓకే సార్ అన్ని అగ్రి అంటున్నారు, మీరు కోర్టుకి ఓకే అంటున్నారు. నేను బాధ్యత గల పౌరునిగా మాట్లాడుతున్నా. రెస్పాన్సిబిలిటీని లియబిలిటీని ఒప్పుకుంటున్నా. కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తుంటున్నా. సో ఇంతకంటే మీకు హానెస్ట్ గా బిహేవియర్ ఎట్లుంటుంది చెప్పండి? నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అప్డేట్ ఇవ్వండి. కస్టమర్ దగ్గర డబ్బులు లేవని అప్డేట్ ఇవ్వండి. ఓకే చేసుకోలేండి. ఆల్రెడీ వేరే కూడా సెటిల్మెంట్ చేసిన ఈ మంత్. ప్రాబ్లం అది. పార్ట్ పేమెంట్ దేనికి చేయట్లేదు సార్, దీనికి ఎట్లా చేస్తాం? సెటిల్మెంట్కి వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు పార్ట్ పేమెంట్లు ఏముండే, ఇక డైరెక్ట్ సెటిల్మెంటే. మరి చార్జెస్ అవుతాయి సార్ అప్పటికి. మరి ఓకే అంటారా? మరి మీరు పెనాల్టీ చార్జెస్ పెరుగుతాయి కదండి. నేను నాట్ ఓకే అంటే ఆపేస్తారా మీరు? ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? మీతో పేమెంట్ చేయాలి సార్, అంతే. మాకు అవన్నీ ఉండవండి. నేను అలా అనలేదు. నేను నాట్ ఓకే అంటే ఆపేస్తారా చార్జెస్? లేదండి. మరి ఆపేసినప్పుడు నా కన్సల్ట్ ఎందుకు మీరు? ఇంకా పైన వాళ్ళు చేస్తారు కదా సార్. పైన వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు కదండి చార్జెస్. అదే అండి వేస్తారు, ఎట్లా చేస్తారు కదా. ఇప్పుడు నేను ఆపేయమంటే ఆపేరు కదా, ఏంటి చెప్పడం మా పర్పస్ కదా సార్. చెప్పడం మీ బాధ్యత అంటారు, అంతేనా? అవన్నీ చెప్పాలి కదా సార్, పర్పస్ కదా. చార్జెస్ పడతాయి ఇవన్నీ అని చెప్పేసి. డైలీ ఒకసారి చేస్తే ఏం కాదు. మీరు పొద్దుంతా 10 సార్లు చేసి 10 సార్లు చెప్తాండి. చదువు ఏమన్నా డైలీ చెప్పడానికి సార్. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు అట్లీస్ట్ 1 EMI అయినా పేమెంట్ చేసుకోలేరా అండి? మీరు గ్యాప్ లేకుండా మాట్లాడండి. లేదు ఏదో పక్కన స్నాక్స్ తినుకుంటా మెల్ల గంటకో ముచ్చట మాట్లాడుతుంటే ఫోన్ పెట్టండి. అర్థమవుతుందా సార్? మా సార్తో మాట్లాడుతున్నామండి. మీరు ఇట్లా ఇష్యూ చెప్తున్నారు కదా, అది అంటున్నాను. ఏం చేద్దామని చెప్పేసి అంటున్నాను సార్ నేను. గ్రూప్ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి సార్, ఫస్ట్ నాతో మాట్లాడు కదా. ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు పే చేయలేరా సార్? 2 months కావాలా మీకు? 1 week లో EMI నేను కట్టట్లేదు సార్. నేను 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నా. ఈ మంత్ ఒకటి సెటిల్మెంట్ చేసిన.
అమౌంట్ దానికి కట్టేసిన ఆల్రెడీ. సో దీనికి నెక్స్ట్ మంత్ కానీ అటు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్ చేస్తా, అటు నెక్స్ట్ మంత్ అయితే అటు నెక్స్ట్ మంత్ చేస్తా. 20% ఇస్తే క్లోజ్ చేస్తాం. వేరే బ్యాంక్ నాకు 20% ఇచ్చింది, వాళ్ళకి ఫస్ట్ క్లోజ్ చేసిన. ఓకే సార్, మీరు అడిగినట్టే అప్డేట్ చేస్తున్నా సార్ నేను. అడిగారు 2 months పడుతుంది. 20% రిక్వైర్మెంట్. అట్లీస్ట్ మంత్ ఎండ్ లో అన్న 1 EMI ట్రై చేయలేరా? నేను ఈఎంఐ కట్టొద్దని ఫిక్స్ అయ్యాను సార్. సెటిల్మెంట్కి వెళ్తున్నా కదా నేను. ఓన్లీ సెటిల్మెంట్ చేసుకుంటారా? నేను రెడీ. అయినా సార్ మీకు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు సిబిల్ మళ్ళీ రాదు కదా సార్. సివిల్ రాకపోతేనే బెటర్ సార్. సివిల్ ఉండబట్టే ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా సివిల్ ఉంటే చేతులు ఎక్కడ వెళ్తున్నాయి. లోన్స్ రావు కదండి, ఇప్పుడు చెప్పలేము సార్. మెడికల్ ఇష్యూ ఉండొచ్చు కదా సార్. లోన్స్ వచ్చే కదా ప్రాబ్లం సార్. యాక్చువల్గా లోన్స్ లేకపోతే నాకు అప్పులు లేకుండా ఉండు ఇప్పటిదాకా. లోన్లు ఇచ్చే కదా ప్రాబ్లం క్రియేట్ అయింది ఇప్పుడు నాకు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ లోన్ ఇన్ ఫ్యూచర్. మీరు అవసరంతోనే తీసుకున్నారు కదా సార్ లోను. అవైలబిలిటీ ఒకటి వినండి సార్. అవసరం ఉండి నాకు ఏదో అవసరం బట్టే తీసుకున్నారు కదా లోను. ఒకటి చెప్తే వింటారా? ఇప్పుడు ఫిల్టర్ వాటర్ లేకుండే, ఫిల్టర్ వాటర్ లేనప్పుడు మన తాత వాళ్ళు ఏం తాగారు సార్? అవన్నీ దీంట్లో ఎందుకు సార్? ఇప్పుడు చెప్పండి సార్, బేసిక్ చెప్పేది వినండి. ఫిల్టర్ వాటర్ లేనప్పుడు మన వాళ్ళు బోర్ వాటర్ తాగిరు, బాయ్ వాటర్ తాగిరు. ఫిల్టర్ వాటర్ అవైలబిలిటీ వచ్చింది, ఫిల్టర్ వాటర్ తాగుతారు. కాబట్టి అవైలబిలిటీ మార్కెట్లో ఉన్నప్పుడు ఎవడైనా సరే ఫార్చునేట్గా లోన్ తీసుకుంటారు. అవసరానికి, అత్యవసరానికి, వాట్ ఎవర్ రీజన్. సో కొంతమంది కట్టలేకపోతారు. మెడికల్ ఇష్యూ, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ క్రైసిస్, జాబ్ లాస్, వాట్ ఎవర్ రీజన్స్. అర్థం చేసుకుంటే మీరు నాకు అడగారు సార్. అర్థం చేసుకుంటే మీరు నాకు అడగరు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. డైలీ ఎందుకు కాల్ చేస్తారు మరి? ఆపేయండి కదా కాల్స్. మా చేతిలో లేదు సార్, పైనుంచి ఉంటుంది అది. ఎక్కడ సర్గం పెంచా? చెప్పండి, మెయిన్ హెడ్ ఆఫీస్కి చెప్పండి. కస్టమర్ మంచోడు, ఆనెస్ట్గా ఉన్నాడు, కాల్స్ ఏం చేయకుండా అని చెప్పండి. డిఎండి పెట్టండి. చెప్తున్నామండి, అన్ని అగ్రి అవుతున్నారు, ఓకే అంటున్నారు, కట్టలేకపోతున్నారు అని చెప్పి చెప్తున్నామండి. కాల్ చేస్తున్నారు కదా. ఏమో మీరు చేసిరు, వాళ్ళు చేయలేరు కదా కాల్. నేను సిస్టమ్ తోటి మాట్లాడుతున్నా సార్. సిస్టమ్ తోటి? సిస్టమ్ కాల్ చేసి మాట్లాడుతున్నాను. నేను ఒక ఏజెంట్ కదా. ఏ ఏజెంటా? ఏ కాదండి. మీరు మనిషేనా? అవునండి. హ్యూమన్ బీయింగే కదా. ఎస్ సార్. రాసుకోండి. కస్టమర్కి ప్రాబ్లం ఉంది, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తుంది. అగ్రి అవుతున్నారు బట్ పేమెంట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి రాసుకుంటున్నాండి. ఎగ్జాక్ట్లీ. మంచిగా ఫీడ్బ్యాక్ ఏముంటుందో ఇంతవరకు రాయండి. ఫీడ్బ్యాక్ రాయండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ నా పైన. హలో, ఒక్క నిమిషం సార్. మొత్తం ఎంత పాజిటివ్ అంటే నెక్స్ట్ వాడన్న ఫీడ్బ్యాక్ వస్తే మొత్తం ఏడవాలి. అట్లా రాయండి ఫీడ్బ్యాక్. కస్టమర్ ఎంత మంచివాడు అని చెప్పేసి అనుకోవాలి. సరే సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం సార్. ఓకే, హ్యావ్ నైస్ డే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.